తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు స్వర్ణోత్సవ సంవత్సరంలో భాగంగా ఈ నెల 27వ తేదీన నిర్మల్ జిల్లా బైంసపట్నంలో ముగింపు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా వక్తలుగా ఐఎఫ్టి జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, ఐఎఫ్టి జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రదీప్, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత, శతవాహన యూనివర్సిటీ కరీంనగర్ ముఖ్య వక్తలుగా వస్తున్నారు. అట్లాగే మా యూనియన్ 1972 డిసెంబర్ 14న కొంతమందితో ఏర్పడి తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికుల కోసం, ప్యాకింగ్ కార్మికుల కోసం, నెలసరి వేతన ఉద్యోగుల కోసం అనేక పోరాటాలు చేసి వాళ్ళకు సంబంధించినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, లివింగ్ వేజెస్ లాంటి అనేక హక్కుల్ని సాధించి పెట్టి లక్షలాది మంది బీడీ కార్మికుల అభిమానాన్ని చూరగొని తెలంగాణనే ఏకైక యూనియన్గా పేరు ప్రతిష్టల్ని సంపాదించుకొని పెట్టుకున్నది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులు, భారతదేశ వ్యాప్తంగా 60 లక్షల మంది, తునికాలు తెంపే వాళ్ళు 50 లక్షల మంది, పొగాకు పండించే వాళ్ళు 40 లక్షల మంది, ఇతరత్ర పనిచేసే వాళ్ళు 20 లక్షల మంది, 1,70 లక్షల మందికి పనిస్తున్నటువంటి బీడీ పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనియాల్సింది పోయి ఇవాళ పొగాకు తాగితే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనే సాకుతో కోట్ల చట్టాలు తీసుకొచ్చి బీడీ పరిశ్రమ లేకుండా చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. బిల్లు రూపంలో తీసుకురావడానికి పార్లమెంట్లో కాసుకొని కూర్చున్నది. రేపు ఇది బిల్లు రూపంలో కనుక అమలైనట్లయితే బీడీ పరిశ్రమ పూర్తిగా నాశనమై లక్షలాది మంది బీడీ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. ఇప్పటికే సగం పని, సగం రోజులు పని లేక అన్నము రామచంద్ర పరిస్థితుల్లో కార్మికులు బతుకుతున్నారు. కాబట్టి బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశం చూపెట్టకుండా ఈ గొప్ప చట్టాన్ని అమలు చేయాలని, ఒకవేళ అమలు చేసేటట్లయితే ప్రతి కార్మికురానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే జీవన వృత్తి ఇస్తుందో ఆ రకంగా నెలకు 6,000 రూపాయలు జీవన వృత్తి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మోయలేనంత జిఎస్టీలు వేసి మోయలేనంత భారాన్ని మోపి బీడీ పరిశ్రమ యొక్క నడ్డి వేసింది. కాబట్టి బీడీ పరిశ్రమ నుంచి జిఎస్టీని ఎత్తివేయాలని, అట్లాగే రాజీనామా చేసే కార్మికులందరికీ నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2023 మార్చి నెలలో రాష్ట్ర మహాసభలో బీడీ కార్మికుల హక్కుల కోసం, బీడీ పరిశ్రమ రక్షణ కోసం అనేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరోసారి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడం కోసం, కార్మికుల హక్కుల కోసం మహాసభ ముగింపు సభ ఉపయోగపడుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులు ఈ ముగింపు సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మికులకు పిలుపునిస్తున్నాము.